మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానం కూడి వచ్చి మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాలుము, దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు పఠించుకుందాం. చాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రకారంగా చూస్తే, తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చారు. ఇక్కడ వరకు కూడా మరి వీరికి దేవుడు ఏమి ఫుడ్ పెట్టాడు అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు పిండి వంటలు లేకపోతే ఏవో వాళ్ళతో పాటు కొన్ని ఆహార పదార్థాలు ఏం చేసుకుని ఉంటారు. కొన్ని నెల రోజులకి, నెల 15 రోజులకి ఏం చేస్తారు, కూర్చుకొని ఉంటారు. అందుకే కొండల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారు, మాంసం వండుకొని తిన్నారటండి. మాంసం వండుకొని తిన్నారు. అదన్నీ అయిపోయి, సరుకులన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫుడ్ కావాలి వీళ్ళకి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొండల దగ్గర వండుకొని తిన్నప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది, యెహోవా అలాగే చంపాడు కదా మమ్మల్ని అని ఇజ్రాయెల్ సర్వసమాజం వాళ్ళు ఏమంటున్నారు, కంప్లైంట్ చేస్తూ సనుగుతున్నారంటండి. సనగడం అంటే ఏంటి? సనగడం అంటే బయటికి గట్టిగా అనరు, లోపల లోపల సనుగుతున్నారు. అందుకని వీళ్ళు సనుగులు ఎవరు అంటున్నారంట, యెహోవా వింటున్నాడు, మీ సనుగులన్నీ వింటున్నాడు అంటే ఆ మేఘంలో నుంచి దేవుడు ఆయన మహిమ కనిపించి మేఘం నుంచి దేవుడు మాట్లాడతాడు. ఏం పర్వాలేదు, మీకు కావాల్సినటువంటి ఆహారాన్ని నేనేం చేస్తున్నాను, ఇస్తాను, కురిపిస్తాను. అయితే మీకు కక్కుర్తి పడి ఎవరు కూడా ఎక్కువ కూర్చుకోవద్దు. ఎంతకి ఒక్కొక్క మనిషికి ఎంత కావాలో అంత ఏం చేయండి, మనుషుల చొప్పున కూర్చుకొని శుభ్రంగా తిని ఉండండి అని చెప్పారు దేవుడు. అయితే 40 సంవత్సరాలు కూడా దేవుడు వీరికి, అంటే అక్కడ కనాను దేశ పొలిమేరలు అడుగు పెట్టేంత వరకు ఇదే ఫుడ్ తిన్నారు. వాళ్ళు మన్నా తిన్నారు, అలాగే పూరేళ్ళు మాంసము కాల్చుకు తిన్నారు. ఇదే సిస్టమ్ రోజు కూడా దేవుడు వాళ్ళకి పెట్టారు. అయితే కొత్తిమీరలాగా ఉన్నటువంటి ఆ వైట్గా ఉన్నటువంటి తెల్లది తేనెతో కలిపినటువంటి అపూహములే చాలా చక్కగా, అంటే వారు ఎక్కువ కూర్చుకొని తినేద్దాము అనుకుని తినలేకపోయి అంత బాగుంది. ఇప్పుడు ఆహారము ఎలా ఉంది అంటే, తింటాం అనుకొని ఎక్కువ కూర్చుకొని, చాలామంది చూడండి మంచి స్మెల్ వచ్చింది మటన్ బిర్యానీ అంటే ఏం చేస్తాం, ప్లేట్ నిండా వేయించుకుంటాం. మళ్ళీ దొరుకుతుందో లేదో జనాలు వచ్చి మళ్ళీ ముక్కలన్నీ ఏం చేస్తారు, ఏం చేసుకుంటారని ముక్కలు ముందే ఏం చేస్తాం, 4 ముక్కలు ఎక్స్ట్రా వేయమంటాం. ముందే వేసుకుని అవన్నీ ఏం చేస్తాం, తినాలనుకుంటే తింటాం. కానీ ఒక 5 ముక్కలు తినేసరికి ఇంకో 6వ ముక్క ఏం చేస్తాం, తినలేక దాన్ని తీసుకెళ్ళి పడేస్తాం. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు, అంత టేస్టీగా ఉంది కనుక ఫుడ్ ఏం చేశారు, ఎక్కువ కూర్చుకొని అది కంపు కొట్టి తెల్లారికి ఏమైపోయేది, పాడైపోయేది. అయితే విశ్రాంతి దినం వచ్చినప్పుడు మాత్రం ఆ ఫుడ్ ఎటువంటి మరి కుళ్ళు పట్టేది కాదు, పురుగు పట్టేది కాదు. ఎలా ఉందో ఆ ఫుడ్ అలాగే చెక్కు చెదరకుండా ఉండేది. అది దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని బట్టి ఎవరికి కూడా ఆహారాన్ని దేవుడు పంపించడు. ఆ రోజు ఆయన విశ్రాంతి దినం రోజు ఏ పని చేయడు,
మీరు కూడా ఏ పని చేయొద్దు అనేటువంటి సిస్టాన్ని దేవుడు అక్కడ వాళ్ళకి నేర్పించిన వారు ఉన్నారు. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు కూడా ప్రజలందరూ కూడా ఏం చేయాలి, పాటించాలి అనేది దేవుని యొక్క నిర్ణయం చొప్పున ప్రతి జరిగించారు. అయితే ఈ ప్రజలకి అడుగడుగున ఏం కావాలా, సనగడము, గొనగడము, దేవుడి మీద తిరుగుబాటు చేయడం, మోషే అహరోనుల మీద ఏం చేస్తున్నారు, మరి సనుక్కుంటా ఉన్నారు. కనుక ప్రతిది కూడా మరి అంతే. అచ్చుకుంది ఎవరు ఇలా తీసుకొచ్చేది, మరి తీసుకెళ్ళినోడు దేవుడు మోషే కనుక వీళ్ళు ఎవరి మీద అడుగుతారు, సనుగుతారు, గొనుగుతారు, నాయకుల మీద అడుగుతారు. కనుక దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు. ఏమన్నా కొరత ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఎవరిని అడుగుతాం మనం? అలాగే ప్రభుత్వాలు మనకు చేయాల్సిన న్యాయం చేయకపోతే ఎవరిని అడుగుతాం మనం? ప్రభుత్వాలకు మనం వెళ్ళి అడుగుతాం, నిలదీస్తాం. కనుక నిలదీయడం తప్పేమీ లేదు. దేవుడు కూడా వారిని పరీక్షించే నిమిత్తం ఏం చేశారంట, కొంచెం బాధ అనేది, కష్టం అనేది కలిగించేటట్టుగా వాళ్ళు శోధించాడు అంతే తప్ప దేవునికి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం అయితే దేవునికి లేదు. మరి ఎంత గొప్ప దేవుడు! ఆకాశం మరి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభానిగా దేవుడే స్వయంగా వాళ్ళతో ఉంటూ ప్రతి క్షణం కూడా వారి రెప్పపాటు కాలంలో అరణ్యంలో ఏ పశువుకి, ఏ జీవికి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ దొరకకుండా దేవుడు ఏం చేశారు, పశువులను కూడా సహా అన్నిటినీ కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఏమన్నా అరణ్యంలో ఏమైనా ఉంటాయా లేవా? మృగాలు ఉంటాయి. అవి పురుగు ముట్టలేదు. చెప్పాలంటే అరణ్యంలో పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, జర్రులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. అది మన ఇంట్లోనికి వచ్చేస్తున్నాయి ఇంత సిటీలో ఉన్నప్పటికి కూడా. అలాంటిది అక్కడ ఉండమంటారా? ఆ టెంట్లు వేసుకుని ఉంటారు. రాత్రిపాటు పడుకుంటే ఏ పాము వచ్చి కుడిచి వెళ్ళిపోయినా కూడా ఇక తెల్లారిసరికి గొల్లిగొల్లి అయిపోద్ది. ఇక పాములు వచ్చి కుట్టేస్తున్నాయి, ఇది వచ్చి అలాంటిది ఎటువంటి హాని దేవుడు లేకుండా వాళ్ళని సురక్షితమైనటువంటి దేవుని నీడలో వారిని కాపాడుకుంటూ దేవుడు ముందుకి నడిపించారు. కనుక 6 లక్షల మంది ప్రజలుగా బయలుదేరిన వాళ్ళని దేవుడు ఎన్నో లక్షల మంది రెట్టింపు వారిని ఏం చేశారు, దీవించి వారి సంతతినంతటిని కూడా పాలు తిని ప్రవహించే దేశానికి దేవుడు నడిపించారు. ఒకటి మన్నా అంటే అది దేవదూతలు తినేటువంటి ఆహారం, దేవదూతలు తినేటువంటి ఆహారం. మీ పితరులు మన్నాను తిని ఏమైపోయారు, చనిపోయారు. కానీ నన్ను తినువాడు ఎన్నటికీ చనిపోడు. మన్నా అంటే దేవదూతలు తినేటువంటి ఆహారం. కనుక మరి పూరేళ్ళు మాంసం అంటే ఏ మరి పక్షికి లేనటువంటి టేస్ట్ ఆ పూరేళ్ళకి అనేది దేవుడు ఇచ్చాడు. కనుక ఆ పూరేళ్ళు అంత టేస్టీగా ఉన్నాయి కనుక వాళ్ళు పీకలమై తిని తెగులు తెచ్చుకొని మరి చచ్చారు. అండ్ అంత టేస్టీగా ఆ పూరేళ్ళు అనే పిట్ట మాంసాలు అనేవి బాగుంటాయి. అంటే వాళ్ళ పాలనలో ఎక్కడ ఉంటే అక్కడికే చూడండి, ఎవరి టెంట్లు ఉన్నాయి కదా, ఆ టెంట్ ముందే పడేవి. ఆ టెంట్ ముందు పడితే వీళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని వెళ్ళేవారు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఆ టెంట్ ముందు పడినవన్నీ ఏం చేసేవారు, ఏరుకొని తీసుకెళ్ళడమే. ఇక్కడ కొట్టుకోవడాలు లేవు. మరి మొత్తం పాలెమంతా ఏమైపోయేది, ఆ పక్షులతో కప్పు ఉండేది. ఇక్కడ అరే నాకు దొరకలేదు, నాకు దొరకలేదు, నాకు దొరకలేదు అని 6 లక్షల మంది కొట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకునేటువంటి స్థితి దేవుడు అంత ఇచ్చారు. అంటే మొత్తం పాలెమంతా నింపబడింది, ఒక్క పెట్టు ఉండేది కాదు, మొత్తం అన్ని కూడా తీసుకుని ఏం చేశారు, తినేశారు. అంటే దేవుడు కూడా ఎంత గొప్ప లెక్కల మాస్టర్ అంటే వాళ్ళు తినేదానికంటే ఎక్కువ వాళ్ళకి ఇచ్చాడు. అది మన్నా కావచ్చు, ప్లస్ పూరీలు కావచ్చు. అడుగుదానికంటేను ఊహించుదానికంటేను ఎక్కువ అత్యధికంగా నేను జూచుచున్నాను అన్నట్టు ఎవరికి కూడా ఆకలి బాధ కానీ, కొరత కానీ, లేమి కానీ లేకుండా దేవుడు నడిపించారు. అలాగే బైబిల్ మిషన్ మహోత్సవాలు కూడాను ఇన్ని లక్షల మంది వెళ్ళినా సరే వాళ్ళందరికీ సమృద్ధి అయిన ఆహారం ఎవరు పెడుతున్నారండి, బైబిల్ మిషన్ వారు పెడుతున్నారు. కనుక ఈరోజు బైబిల్ మిషన్ చూసి ఇతర మిషన్ల వారు కూడా ఏం పెడుతున్నారండి, భోజనాల కార్యక్రమాలు ప్రతి చర్చిలో అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక కాకాని సోషల్లో ఉండే కార్యక్రమం ఇప్పుడు ఏమైందండి, ప్రతి దగ్గర జరుగుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, బడాబాబుల చర్చీలన్నీ కూడా డబ్బులు వసూలు చేసి మరి వాళ్ళకి టికెట్స్ ఇచ్చి, టోకెన్స్ ఇచ్చి, స్పెషల్ కానుకలు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక దగ్గర, నాన్ స్పెషల్ వాళ్ళందరికీ ఒక దగ్గర తారతమ్యాలు చూపిస్తూ ప్రజల్ని ఏం చేస్తున్నారు, రకరకాలుగా చూపించే ప్రేమ ఆప్యాయతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక మరి 10,000 కానుక ఇచ్చిన వాడికేమో లోపల పెడతారు, ఎక్కడ ఏసీ రూమ్లో డైనింగ్ హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పెడతారన్నమాట కొన్ని చర్చిల్లో. కానీ నువ్వు పేదోడు అవ్వచ్చు, ధనికుడు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, 10 రూపాయలకి పులిహోర ప్యాకెట్ ఇచ్చారు ఎవరు,
ఒక్కోసారి ఫ్రీగా కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరంటే కాకాని శిశుశాల నిర్వాహకులు. కనుక దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్యర్ బయలుపరిచిన బైబిల్ మిషన్ ఈరోజు విస్తృతంగా దేవుడు ఏం చేశారు, ఆశీర్వదించారు. అందరికీ అన్నదాత సుఖీభవ అన్నట్టు ఏం చేస్తున్నారు, ఆహారం పెడుతూ ఆరోగ్యదాయకమైన ప్రార్థనలు చేస్తూ ఆత్మీయ జీవితానికి మరి దోహదపడేటువంటి ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తూ వాక్యం ద్వారా ప్రజలందరి ఆత్మవిశ్వాసాన్ని వారికి ఉన్నటువంటి భక్తిని పెంపొందిస్తున్నటువంటి మరి కాకాని శిశుశాల ఈరోజు కనాను పట్టణం లాగానే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు, దైవజనులు ఉన్న కాడి నుంచి నేటి వరకు. అప్పుడైతే జనాలు తక్కువ, ఇప్పుడైతే జనాలు ఎక్కువ. అయినా సరే విసుక్కోకుండా పనులు అనేవి చేస్తూ ఉన్నారు. ఒక్క శానిటైజేషన్ కోసమే సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుందండి. 2 శనివారం వస్తారు, ఫుడ్ బాగా తినేసి ఎక్కడ పడితే ఆడ ఏం చేస్తారు, పడేసి వెళ్ళిపోతారు. అవన్నీ శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కమిటీ వాళ్ళకి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, అవన్నీ వాటిని ఏరుకొని తీసుకుని వాళ్ళు వెళ్తారు. ప్లస్ బాత్రూమ్స్ అన్నీ ఏం చేయాలా, క్లీన్ చేయాలా, ఫ్లోర్ క్లీనింగ్ చేయాలా. అది ఏం లేకపోయినా సరే ఆ ఫుడ్ తిన్నదానికి స్మెల్ 2-3 రోజులు ఉంటుందండి, ఎంత కడిగినా సరే. 2-3 డేస్ ఖచ్చితంగా లక్షల మంది ఫుడ్ తినేసి పడేసి వెళ్ళిపోతాయి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఆ రీతిగా ఏం చేస్తున్నారు, దీవిస్తున్నారు, నడిపిస్తున్నారు. భక్త జనాంగానికి దేవుడు అలాంటి సదుపాయాలు కలిగిస్తూ ఉన్నారు. కనుక దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమృద్ధి అనేది ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఎటువంటి లోటుపాట్లు అనేవి ఉండవు. దేవుడు ఉన్న చోట అంతయు కూడా ఆనందమే, అంతయు సంభ్రమే, అంతయు సంతోషమే, అంతయు దేవుని స్తుతించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు ఇస్తారు. కనుకని దేవుని కృప ఇశ్రాయేలు ప్రజలైన వారి ఎడల దేవుడు అంత కృప చూపిస్తూ వారందరికీ కావలసినటువంటి కొన్ని టన్నుల ఆహారాన్ని దేవుడు రోజు వర్షం కురిపించినట్టు కురిపించారు. ఆహారాన్ని ఇచ్చి వారిని తృప్తిపరుస్తున్నప్పటికీ కూడా వారు సనుగుడ మానట్లేదు, వారి గొనగడము మానట్లేదు. ఏమన్నా కష్టపడుతున్నారండి వాళ్ళు, చెప్పండి. ఏమన్నా ఇటుకలను చేయడానికి వెళ్తున్నారా? అది 40 సంవత్సరాలు ఎవరు పోషించారండి కష్టపడకుండాలని? దేవుడు పోషించాడా లేదా? కష్టం అంటే ఏముంది, నడిచి వెళ్ళడమే. మరి చెప్పులు తెక్కకుండా, బట్టలు మాయకుండా, బట్టలు ఉతుక్కోకుండా, చర్మ వ్యాధులు రాకుండా, ఐగుప్తులు కలిగిన ఏ తెగులు మీ గుడారంను సమీపించదు అని వాగ్దానం ఇచ్చి దేవుడు వారిని సురక్షితంగా నడిపిస్తుంటే వాళ్ళు మాత్రం దేవుడి మీద అడుగడుగున ఏం చేశారు, అవిధేయతను కనపరుస్తూ దేవుని బాధ పెడుతూ మోషే యోహారోలను బాధ పెడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా నడిచేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేశారు. వాళ్ళకి వండని ఆహారాన్ని, పండని ఆహారాన్ని ఆకాశం నుండి దేవుడు వారికి ఆహారం ఇచ్చి, ఎక్కడైనా ఆహారం భూలోక ఆహారం తినేవాళ్ళం మనం ఏం తింటామండి, భూమిలో నుంచి పండినటువంటి ఆహారాన్ని మనం తింటుంటే వాళ్ళకి ఆకాశం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు ఫుడ్. ఎంత గొప్ప వాళ్ళండి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలైన వారు. భూమిలో పండినటువంటి పంటను దేవుడు ఇవ్వలేదు వాళ్ళకి, ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఆకాశం నుండి వచ్చినటువంటి పక్షులు వాళ్ళకి ఇచ్చి ఆకాశ భోజనం పెట్టాడు. ఏ భోజనం అంటే అది? ఆకాశ భోజనం, పరలోక భోజనం, పరమదేవుని యొక్క శక్తి సామర్థ్యాల చేత వారి ఇంటికే నడిపించినటువంటి భోజనం. ఇంత చక్కగా దేవుడు వారిని పరిరక్షిస్తుంటే వారికి ఎంత కండకావరం కాకపోతే దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కనుక ఈ దినాల్లో కూడా దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేసేవారు, దేవుని పనిని చులకంగా చూసేవారు, దేవుడి ప్రార్థన చులకంగా చూసేవారు చాలామంది భూమి మీద ఉన్నారు. అందుకని వారి బ్రతుకుల తర్వాత ఏమవుతుందండి, ఎంత సంపాదించినా చివరికి అది మిగలదు, వారికి మిగలదు, వారి సంతతికి మిగలకుండా ఆవిరైపోయే పరిస్థితి అనేది ఖచ్చితంగా వచ్చుద్ది. ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారట, నిట్టూర్పు విడిచి బాధపడి వేదన చెందుతారు. ఒకప్పుడు దేవుడు నన్ను అన్ని ఐశ్వర్యాలతో, చక్కని ఆరోగ్యంతో, చక్కని అనేకమైనటువంటి సంతోష ఆనందములతో, సుఖశాంతులతో నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు, పరిరక్షించాడు. ఈరోజు ఆయన మాట వినకపోవడం బట్టి నేను ఇంత వేదనకు గురి అవ్వాల్సిన అవసరం నాకు వచ్చింది అని మనం ఏం చేస్తుంటాం, బాధపడుతూ ఉంటాం. అందుకని దేవుడికి నచ్చని పని ఏదైనా చేసామంటే అండి, ఆ కష్టాలు ఖచ్చితంగా మన ఇంటికి గేటు తట్టుకొని వస్తాయి, కడప దాటి లోపలికి వస్తాయి. వచ్చినవి మళ్ళీ లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే
చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. దేనుగు అంటండి, దరిద్రపు ఏనుగు వస్తుంది, దరిద్రపు ఏనుగు అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది దరిద్రపు ఏనుగు అంటే, దేవుడి మాట వినకపోయినా, దేవుని వాక్యం ఫాలో కాకపోయినా, దేవుని ఇష్టానికి అయిష్టంగా నడిచినా, అలాగే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా, దరిద్రపు ఏనుగు అంట వచ్చి ఎక్కడ ఉంటుంది? ఇంటి ముంగట ఉండదంట. అది ఉన్నంత వరకు మనకేం రాదు? సంతోషం వస్తుందా? ఆరోగ్యం ఉంటుందా? మేలు అవుతుందా? అన్ని కీళ్ళే, అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని అపజయాలే, అన్ని వ్యతిరేకమైనటువంటి చర్యలే జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే మన మనస్సులో క్రీస్తుకు తప్ప మరి దేనికి చోటు అనేది ఉండకూడదు. మరి లోకానికి చోటు ఇచ్చిన, అన్య దేవతలకు చోటు ఇచ్చిన, అన్య దేవుళ్ళకు చోటు ఇచ్చిన, అన్య జనాంగ సంబంధమైనటువంటి వాటిలో మన పాలిభాగస్తులైనా ఆ ఎఫెక్ట్ ఎవరి మీద చూపిస్తుంది అంటే ఎంటైర్ ఫ్యామిలీ, కుటుంబానికి, అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అందుకని దేవుని ఏర్పాటులో ఉన్నవారు దేవుని ఏర్పాటుకు పనులు మాత్రమే చేయాలి. లోకములో దీంట్లో ఏం చేయకూడదు? లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను ఏమీ చేతును. ఎవరు పాడుతున్నారు ఈ పాట? దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు పాడుతున్నారు. అందుకేనమాట దేవుని భక్తులు దేవుని మాత్రమే సేవించాలి, దెయ్యాన్ని సేవించకూడదు. అలాగే దెయ్యము అనే పదాలు ఏం చేయకూడదు మన జీవితంలో, వాటిని ఉచ్చరించకూడదు, వాటిని మొక్కకూడదు, వాటికి ఎటువంటి ధనాన్ని మనం వాటికి అర్పించకూడదు. ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఏ రూపంలో కానీ అర్పిస్తే ఆ దరిద్రం ఎవరికి వచ్చింది? మనకు వస్తుంది. రావడానికి అనుమతించింది ఎవరు అంటే దేవుడే. ఇది కూడా గమనించాలి. అది రావడానికి అనుమతి కూడా ఎవరు పొందుకొని వస్తుంది? దేవుడి దగ్గర నుంచి. అందుకేనమాట మన జీవితంలో దేవుడు అంటే దేవుడు ఆయనే, యేసు తప్ప మరొక వేరే ఒకరికి చోటు అనేది ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలైన వారిలో ఐగుప్తు దేవతలు పనులు, ఐగుప్తు విగ్రహారాధన, ఐగుప్తు సంబంధించినటువంటి శేషం అనేది ఏమో ఉందండి, మిగిలి ఉంది. అందుకనే వాళ్ళు ఆ శేషమంతా కడగడానికి దేవుడు 8 రోజుల్లో తీసుకెళ్లాల్సిన దాన్ని వాళ్ళకి 40 సంవత్సరాలు తిప్పాడు. ఏం కడగడానికి? వారి అంతరంగంలో ఉన్నటువంటి ఐగుప్తుని తీసేయడానికి. వారు ఐగుప్తు దేశమైతే దాటొచ్చారు, కానీ ఏం దాటలేదు. వారి మనసులో ఉన్నటువంటి ఐగుప్తు మాత్రం ఏమవలేదు, విడిచిపెట్టలే. ఆ ఐగుప్తుకు ఉన్నటువంటి క్రియలు, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి పనులు, ఆ ఐగుప్తు యొక్క కార్యక్రమాలు వాళ్ళలో ఇంకా ఉన్నాయి కనుకనే ఆ అన్య దేశపు పనులన్నిటినీ కూడా మానుకొనినప్పుడే దేవుని ప్రసన్నత వారికి కలుగుతుంది. అదే దేవుడు వారిని ఏం చేస్తున్నారండి? మరి అన్య జనాంగాన్ని నుండి మీరు ఏం చేయండి? అన్య దేవతల నుంచి, విగ్రహారాధన నుంచి దూరంగా ఏం చేయండి? పారిపోండి అన్నారు. కనుక దేవుడు చెప్పిన మాట మనకు మేలు చేయడం కోసమే కానీ కీడు చేసేది మాత్రం కాదు. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా లోపడతామో ఆ రోజు నుంచి మనకి ఏమొస్తుందండి? దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి. మరి ఇంకోటి గమనించాలి మీరు, కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకుంటేనే మేలు. కొందరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోవాహు వాడ ఉంది. వాడలో అందరూ కుటుంబం అంతా కూడా ఒకే ఏకీభావము, ఒకే మనస్తత్వంతో ఎక్కారు కనుక ఆ వాళ్ళ సురక్షితంగా వాళ్ళు ఏం చేశారు? ప్రయాణం చేసుకుంటూ అరారాతు కొండ మీద ఎక్కేంత వరకు వాళ్ళ కుటుంబంకి ఎటువంటి ఇబ్బంది అనేది రాలేదు. ఎందుకు? ఒకటే కుటుంబం, ఒకటే దేవుడి మాట విని వాళ్ళందరూ సహకరించి వాళ్ళ నాన్నగారితో పాటు ఏం చేశారు? వాడకి కావలసినవన్నీ కూడా వారు సామాగ్రి సమకూర్చారు. లేకపోతే వాడు ఒక్క నోవాహు మాత్రం ఎలా కట్టేస్తాడండి? కట్టగలడా? కట్టలేదు. నోవాహు కొడుకులు కూడా, కోడళ్ళు కూడా అందరూ కూడా ఏం చేశారు? గెట్ టుగెదర్ పని చేశారు. అందరూ కూడా పని చేసి ఆ వాడను కట్టారు. పని చేసి ఆ 3 అంతస్తులు వాడ కట్టి వాళ్ళన్నిటి కూడా ఎక్కించుకుంటే జంతువులు కూడా మాట విని వెళ్ళాయి కనుక రక్షించబడ్డాయి. దేవుడి మాట వినకపోతే జంతువులు ఉండవు, మనుషులు ఉండేవారు కాదు. ఎవరు వినలేదు, వాళ్ళు ఏమన్నారు? నోవా నోవా తలుపుతే ఇంకేడ తెస్తాడు తలుపు? దేవుడు బయట గొల్లు పెట్టేస్తే ఇంకేముంటుందండి? ఉందా? ఛాన్స్ ఉందా? అందుకనే నోవాహు దినములు ఎట్లున్నాయో మనిషి కుమారుని రాకడ దినములు కూడా అట్లే ఉన్నాయి. ఈ రోజు దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఎవడు దేవుడి మాట
వినట్లేదు. అరే చెప్తుంటే ఏం చేస్తున్నారు, మేళ్ళ